Secure Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Prestige. So let's welcome our Zabardast judge Nagbabu Garu. The Evergreen Beauty Roja Garu. Theme Celebrity. ఈ సెలబ్రిటీ థీమ్ తో సెన్సేషనల్ గా నవ్వించడానికి మన టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. అమ్ము గుర్తుపట్టేస్తా. ఏంటి బస్ ఇంకా రావట్లేదు? సార్ వచ్చేస్తున్నాను సార్. ఆన్ ది వేలో ఉన్నాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ లో నేను లొకేషన్ లో ఉంటాను సార్. సార్ డైరెక్టర్ గారు వచ్చారా సార్? బయలుదేరని చెప్పండి సార్. ఆన్ ది వేలో ఉన్నాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటాను సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటమ్మా? సార్ ఒకసారి రుమాలు తీరా. ఎందుకు సార్? ప్లీజ్ సార్ ఒకసారి. పర్లేదులేమ్మా. సార్ అలా కాదు సార్, ఒకసారి రుమాలు తీయండి. ఎందుకు? ఎక్కడో చూసాను సార్. అవునా సార్ ఒకసారి రుమాలు పర్లేదు లేవయ్యా. సార్ అలా కాదు సార్, ప్లీజ్ ఒకసారి నా కోసం సార్. నేను తీస్తానులే. మీరే కదా అనుకున్నాను సార్. మీ హెయిర్ స్టైల్ చూసి అనుకో నాకు డౌట్ వచ్చింది సార్ ముందే. సార్ మీ టీవీలో వస్తారు కదా సార్. సార్ మీ ఫ్యాన్ సార్. సూపర్ సార్. మీ ప్రోగ్రామ్ వస్తుందంటే చాలు సార్ యానిమల్ ప్లాన్ పెట్టుకుని చూస్తాం సార్. అది యానిమల్ ప్లానెట్ కాదయ్యా, ఈ టీవీలో వస్తుంది. అదే సార్ సూపర్ సార్. శనివారం మధ్యాహ్నం అయితే చాలు సార్, మేము ఇంటిల్లు పాది కూర్చుని మీ ప్రోగ్రామ్ చూస్తాం సార్. అది గురువారం రాత్రి 9:30 గంటలకు వస్తుందయ్యా. సార్ అది సరే సూపర్ సార్. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది సార్. చంటి గారు సూపర్ సార్. చంటి కదా, నా పేరు వెంకీ. సార్ సూపర్ సార్ మీ ప్రోగ్రామ్ అసలు. థ్యాంక్ యూ. ఫ్యాన్ అయిపోయా సార్. సార్ చచ్చిపోతాం సార్ మీ ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటే. వీటి మీద ఆటోగ్రాఫ్ పెట్టండి సార్. ఇంట్లో చూపెట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వీటి మీద ఆటోగ్రాఫ్ బాగోదయ్యా, వద్దు. నేను కాగితం కూడా లేదు ఇక్కడ. సార్ ఓపెన్ చేయండి. చేయి మీద పోతుందయ్యా. అలా కాదు సార్, ప్లీజ్ ఒకసారి సార్. చూపెట్టుకుంటాను. నువ్వే చేయి మీద ఆటోగ్రాఫ్ పెట్టమంటున్నావు? నువ్వు అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తావు నాకు తెలుసు. మా ఇంట్లో వాళ్ళు నమ్మరు సార్ మిమ్మల్ని కలిసి ఉంటే. సార్ ఒక ఫోటో తీసుకున్నాం సార్. బుధ మీద చేయండి సార్. చేయి నవ్వండి సార్. చేయి. సారీ సార్. నవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక నిమిషం మా ఊడు మాట్లాడతారు సార్ మీతోటి. ఒరే సుబ్బారాయుడు, నేను రా రే. అదే ఆడు పొట్టిగా ఉంటాడు చూడు, టీవీలో వస్తుంటాడు, ఆడంగేసలు వేస్తుంటాడు. అరే మనకి ఫ్రెండ్ రా బాబు, సంపేస్తున్నాడు ఇక్కడ బస్ స్టాప్ లో కనిపించు. రే మాట్లాడతావా? పనుందా? పర్లేదు, ఫ్యాన్ అని చెప్తాను. ఒకసారి మాట్లాడరా, పర్లేదు. చెప్పి సార్. మీ ఫ్యాన్ సార్, మీ ఫ్యాన్. ఒకసారి మాట్లాడు. ఏమని మాట్లాడను? ఏం మాట్లాడండి సార్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
ఎవరంటాడేంటయ్యా? మాట్లాడండి సార్, కన్ఫ్యూజ్ లో ఉన్నాడు. నేనండి రాకెట్ రాఘవ టీమ్ లో చేస్తాను కదా. ఏం చేస్తావు? అదే లేడీస్ వేషాలు ఎక్కువ వేస్తుంటాను చూడు. నీ టీవీ చూడన్నాయా సార్? సరే సుబ్బారాయుడు ఉంటాను రా బాబు, ఈయన ఫీల్ అయిపోతాడు. థ్యాంక్ యూ రే, ఉంటాను సార్. ఉంటాను సార్. మా నెంబర్ చెప్పండి సార్. నెంబర్ ఎందుకులే మా ఇదంటే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు పని పాట లేకుండా ఎదవలా తిరుగుతున్నాడు అంటున్నారు, మీతో తీసుకెళ్ళిపోండి సార్. అంటే నీ దృష్టిలో మేమందరం పని పాటలకు తిరగడం. ఒకసారి నెంబర్ చెప్పండి. నా నెంబర్ తీసుకోండి. నీ నెంబర్ నాకెందుకు? ఏం చేసుకోవాలి? పని ఉంటుంది, ఎప్పుడన్నా పని ఉంటే పిలుతురు కానీ. నీతో నాకేం పని లేదు. ఎలా ఏంటి అలా ఫీల్ అయిపోతున్నావు ఏంటి? చాలా మందిని చూసా, కృష్ణానగర్లో బోల్డ్ మంది ఉంటారు నీలోటోళ్ళు. సుబ్బారాయుడు, కృష్ణానగర్లో బోల్డ్ మంది ఉంటారా ఇల్లోటోళ్ళు, తొక్క ఈ నెంబర్ ఇస్తే ఇవ్వకపోతే ఏంటి? చాలా మందిని చూసాం. సార్ మీరు సెలబ్రిటీ కదా? అవునండి. మీరేం సార్ ఇక్కడ? అది బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్సులో తిరిగి కూడా అక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు రా సుబ్బారాయుడు? ఇక్కడే ఉంటాడు, అంత లేదాడికి రే. సార్ నీకు పెద్ద ఫ్యామిలీ సార్. ఫీల్ అయిపోతాడు రే, అలాగే అనకరా. చాలా మంది చూసాలే, కృష్ణానగర్లో బోల్డ్ మంది ఉంటారు. సార్ నిజంగా సార్, నేను కళ్ళ కూడా అనుకోలేదు సార్ మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటానని. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడు రా సుబ్బారాయుడు. చాలా మందిని చూసారా, కృష్ణానగర్లో బోల్డ్ మంది ఉంటారు. సార్ నిజంగా సార్, మీ ప్రోగ్రామ్ రోజు చూస్తాం సార్. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా అర్థం అవుద్దేమో అని. ఒక్క ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్, ఒక్క ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఎందుకురా ఏలుముద్రగాడిని ఆటోగ్రాఫ్ అడిగితే సుబ్బారాయుడు? ఆడు బస్ స్టాండ్ లో ఎందుకు ఉంటాడు రా అంత పెౌడింగ్ అయితేనే. సార్ ఒక్క ఫోటో ఇయ్యాలి సార్. ఎందుకంటే దిష్టి బొమ్మ పెట్టుకుంటావు సుబ్బారాయుడు? చాలా మందిని చూసాం లేరా సుబ్బారాయుడు, చాలా మందిని చూసామమ్మా. ఏడ్చినట్టు ఉందిలే. సార్ నిజంగా సార్, మీ కాస్ట్యూమ్ చూస్తుంటే ప్రతి ఎపిసోడ్ లో అదిరిపోతాయి సార్. సార్ మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు సార్? ఫుట్పాత్ మీద చేస్తాడు రా సుబ్బారాయుడు. బస్సులో ఎక్కువ ఎక్కడ చేస్తాడు? కోటిలో ఫుట్పాత్ మీద షాపింగ్ చేస్తాడు. చాలా మందిని చూసాలేవా, కృష్ణానగర్లో బోల్డెని మంది ఉంటారు. నిజంగా సార్ ప్రామిస్ సార్, అమ్ముతాడు సార్. ఏ మాట కామాట చెప్పాలి, మీరు జబర్దస్త్ తో పెద్ద స్టార్ అయిపోయారు సార్. అవునండి. ఎలా ఉంటాడో తెలియని 7 కొండల స్టార్ అయిపోయాడు రా సుబ్బారాయుడు. ఈడు బతికేంత రా సుబ్బారాయుడు. చాలా మందిని చూసావులేవా సుబ్బారాయుడు, నువ్వు చెప్పరా. సార్ మీకు పెళ్ళైందా సార్? ఇంకా కాలేదయ్యా. యాసాలు వేసుకునే వాడికి పిల్లని ఎవడెత్తాడు రా సుబ్బారాయుడు? సంటిగాడికి శంకర్ గాడికి దిక్కులేదు. పైగా ఇటు వేసి ఆడంగేసాలకి పిల్లని కూడా ఏమన్నా మగోడిని చూసుకోవడం బెటర్ రా సుబ్బారాయుడు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? అది ప్రాజెక్ట్ అంత పెద్ద మాటలేదు కదా సుబ్బారాయుడు. బస్సులు ఎక్కి వాడికి ప్రాజెక్ట్ ఎట్రా? అంత లేదురా సుబ్బారాయుడు. ఇక్కడ చాలా మందిని చూసారా కృష్ణానగర్ లోని. సార్ వచ్చేస్తాను సార్. ఒక 10 నిమిషాలు సార్. ఉంటాను సార్. డైరెక్టర్ సార్ సిగ్నల్ కట్ అయినా సార్? అందులో బ్యాలెన్స్ అయిపోయి ఉంటదిరా. బస్సులో ఎక్కువ డబ్బులు ఎందుకుంటారా సుబ్బారాయుడు? ఏమైంది సార్? షూటింగ్ క్యాన్సిల్ అయిందమ్మా. అది సంగతి అర్థమైంది కదరా సుబ్బారాయుడు. అది లెవెల్. వీడు 10 బస్సులు మారుకుంటావు, వీడి గురించి ఎయిట్ చేస్తాడేటి, వీడిని పీకేసి ఇంకోటి నెట్టారా సుబ్బారాయుడు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? మూసుకుని ఇంటికి వెళ్ళిపోతారు రా సుబ్బారాయుడు. ఏంటి చాలా మంది చూసా, కృష్ణానగర్ వెళ్తే పొట్టు వేరే బంకు దగ్గర బోల్డెని మంది ఉంటారు నీలాంటి వాళ్ళు. ఓపెన్ చేయండి సార్. మీకు ఎలాగ షూటింగ్ క్యాన్సిల్ అయింది కదా సార్, మా ఇంటికి వస్తారా సార్? అరే సుబ్బారాయుడు నెంబర్ అడిగితే ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు. సుబ్బారాయుడు అరే నీ బాధ ఏంట్రా? చెయ్యేస్తున్నాడు మీద, చెయ్యేస్తున్నాడు మీద. నువ్వు నీకు ఒక్కడికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని ఇంత టార్చర్ పెడతారు. తీసుకో నెంబర్ తీసుకో. అక్కలెత్తులావా, మాకు 2 నెంబర్లు ఉన్నాయి. ఇదిగో రేపు 2 కొత్త నెంబర్లు తెస్తున్నాం.
మరి సుబ్బరాయుడు నీ- లైన్ లో చెప్తున్నాడు కృష్ణానగర్ బోల్డ్ మంది ఉంటారు కృష్ణానగర్ లో నీళ్ళేటోళ్ళు. సార్ ఎలాగ షూటింగ్ క్యాన్సిల్ అయింది కదా, పక్కన మా ఇల్లు ఉంటుంది సార్. ప్లీజ్ మీరు లంచ్కి రావాలి సార్. ప్లీజ్ రాకెట్ చంద్ర గారు మీరు మా ఇంటికి రావాలి. రాకెట్ చంద్ర పేరు కూడా తెలియదు ఎంబర్ పడతారేంట్రా మీరు? అమ్మ సెలబ్రిటీలు అంటే మీకు అసలు విలువ లేకుండా పోతుంది. సెలబ్రిటీ అయితే బస్ స్టాండ్ లో ఎందుకుంటారు సుబ్బారాయుడు? రే నువ్వు ఇంకెళ్ళ నువ్వు అక్కడ నీ సంగతి చెప్పండి రే. సుబ్బారాయుడు వచ్చేస్తున్నాడు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. కాన్ఫిడెన్స్ కిట్ లోనే కాదు డాన్స్ పర్ఫార్మెన్స్ లో కూడా కనిపిస్తుంది. డాన్స్ మర్చిపోయి మధ్య సరిగ్గా ఇలేకపోతున్నా. ఎక్కడ పర్ఫెక్ట్ గా చేశారు. మీకు అలా అనిపించిందా? అవును. అయితే అలాగే ఫాలో అయిపోండి. మరి మీ స్కిట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూద్దామా? రోజా మ్యామ్. షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పొచ్చు. ఒక చిన్న థీమ్ తీసుకొని దాన్ని ఎంత చక్కగా కన్వే చేసావంటే, నాగబాబు గారు సార్ ఈ మధ్య కాలంలో చాలా సార్లు చెప్పారు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి అనేది బాగా తెలుస్తుంది తెలుసా. తొండ ముదిరి ఊసరు వెళ్ళినట్టు. సెలబ్రిటీస్ కనుక చూస్తే ముద్దాడేస్తారు నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా సార్లు షూటింగ్ లోకి వచ్చి మొత్తం మాట్లాడేసి లాస్ట్ లో నన్ను మీనా అనేవాడు. ఎలా ఉంటుంది చెప్పండి అసలు. సేమ్ మీనా దగ్గరికి పోయి రోజా అంటారు. చాలా చక్కగా నాకైతే బాగా కనెక్ట్ అయింది అండ్ బాగా ఎంజాయ్ చేశాను నేను. సూపర్. మరి నాగబాబు సార్ మీకు కూడా ఏదైనా కనెక్ట్ అయిందా ఈ స్కిట్ చూసి? ఎక్సలెంట్ రావా. తర్వాత అది ఒకటి బాగుంది నాకు, ఎందుకంటే నాకు అది రావలింగ్ గారి జోక్ అది. అంటే ఎక్కడో ఏం చేస్తున్నారంటే మీరు సినిమాలో ఉంటానండి, సినిమాల్లో చేస్తున్నాను ఆర్టిస్ట్ అదే బాగా చేస్తారండి మీరు, బాగుంటుంది మీ యాక్టింగ్ అని. అంటే మా యాదవ ఒకటి పని రాకుండా తిరిగిపోతారండి, యాదవ పని మీ సినిమాలో చేసుకోండి అన్నాడు. చాలా పాపులర్ జోక్ అది. ఎంత చిరాకు తప్పుతుందంటే ఇక్కడ మన అందరం మంచి మంచి చదువులు చదువుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషన్ తీసుకుంటే పని పాట లేని అందరూ వచ్చి పైగానేమో అడే పని పాటలు తిరుగుతున్నారండి ఇండస్ట్రీ చేసుకోండి అయ్యారే లాక్ కూడా అనిపిస్తుంది. మొన్నసారి రీసెంట్ గా ఒక 10 రోజులు కరెక్ట్ గా లాస్ట్ స్టేజ్ అయిపోయాయి కదా సార్, మా ఫ్రెండ్ ఉంటాడు మాంచెస్టర్ ఫిజిక్ ఉంటాడు, తనతో పాటు నేను కారులో వెళ్తూ నా పని లేదు నిజంగా, తన ఇన్సూరెన్స్ ఆఫీస్ కి 3rd ఫ్లోర్ లోకి వెళ్ళి వస్తాను, నేను కూర్చోకుండా వస్తావా అన్నాడు. వస్తా అన్నాడు సార్. తను చాలా బీపీలో ఉన్నాడు. సెక్యూరిటీ సైన్ చేయమలే, సైన్ లేదులేవా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మేడం ముందు లోపల ఏమండి చెక్ అంటే ఇప్పుడు అవదండి అరగంట. ఏంటి అరగంట? రిసీవ్డ్ అని రాసి జరాక్ తీసి నాకు ఇవ్వండి అన్నాడు. ఆవిడ బిత్తరపోయింది. సరే అని చేస్తుంటే లోపల నుంచి ఆ మేనేజర్ వచ్చాడు సార్, టచ్ చేసుకుని నన్ను చూసి వచ్చాడు, గ్లాస్ డోర్స్ అని చూసి హలో చంటి గారు అని చీకండి అంటే నా ఫ్రెండ్ అన్నాడు తెలుసుకుని మాట్లాడాలా, ప్రతి నా కొడుకు ఇది ఒక ఏలాకోలం అయిపోయింది. చంటి ఏంటి మామూలుగా పలకరించు లేకపోతే పేరు తెలుసుకో అన్నాడు. గుద్దితే చచ్చిపోతావు నాకు. అంటే అతను ఇలా చూస్తున్నాడండి, ఇద్దరు తోసేసుకుంటున్నారు, అరుపులు ఎక్కువైపోయి బూతులు డాష్ డాష్ డాష్. స్టాఫ్ అందరూ వచ్చేస్తున్నారు, సినిమాలో ఉంది నాకు మీదకి వచ్చేస్తున్నారు అందరూ. నేను ఎంతున్నారు ఎంతున్నారు అన్నా, నువ్వు ఆగన్నా సార్ మీరు వెళ్ళండి సార్. ఆ నన్ను చంటి అన్న పాపానికి అంత పెద్ద గొడవ నా గురించి ఫైట్ అవుట్ చేసాడు. ఆ తర్వాత నేను చాలా నా పని లేదు. వాళ్ళు అన్నారు ఏం జరిగింది అంటే ఎవడో జబర్దస్త్లో ఉంటాడు చంటి అంటే వచ్చాడు అన్నాడు. ఫోన్లో ఆడి దగ్గరికి వెళ్ళిపోయింది మ్యాటర్. గొడవ వైపు ఆవేశంతో కిందకు వస్తే కింద పిల్లలు ఈ బోర్డులు సైన్ బోర్డులు బిగించుకుంటున్నారు. నన్ను చూడగానే చంటి అన్నా అన్నారు. ఓరు బాబు చంపేస్తాడు బాబు. కన్ఫ్యూజన్ ఉంటదిలే, గడ్డం ఒక్కడే తప్ప. లాస్ట్ ఎపిసోడ్ లో చంటి చెప్పారు కదా, ఆయన్ని చూసి రాఘవ అన్నారని చంటి గారు చెప్పారు. ఆల్ ది బెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 co-presented by Prestige లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 co-presented by Prestige లో ఇప్పుడు శకలక శంకర్ కు నేమ్ ఫేమ్ రెండు ఒక రేంజ్ లో వచ్చాయి, కానీ తనకు టీ తాగే టైం లేదు. అందుకే శంకర్ ని శంకరే ఇంటర్వ్యూ చేసేలాగా ప్లాన్ చేశారు. అర్థం కాలేదా?
అయితే చూడండి, లెట్స్ వెల్కమ్ షకలక శంకర్ ఎన్ఎస్టీ. హాయ్ సార్, నా పేరు ఓపెన్ విత్ శంకర్. హార్ట్ఫుల్ గా ఎవరైనా సరే మనసులో ఉన్నది చెప్తే ఈ 50 lakhs గిఫ్ట్ గా ఇస్తా. ఓపెన్ విత్ శంకర్. నేను హార్ట్ఫుల్ గా అడుగుతాను, మనసులో ఏం దాచుకోకుండా మీరు ఎవరైనా చెప్పినా సరే మీరు కూడా ఈ 50 lakhs మీయే. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి వచ్చేవాళ్ళు ఒక ప్రాణ స్నేహితులు. చాలు చాలు చాలు, అర్థమైంది. ప్రాణ స్నేహితులు కదా, బాగుంది. హాయ్ హాయ్, బాగున్నారు. నల్లగా ఉన్నారేంటి? ఈయన తెల్లగా ఉన్నాడు కదా సార్. ఓ ఇట్రా ఇట్రా. అటు అటు, ఓకేనా? సరే, మీరు స్నేహితుడు. మేము స్నేహం కోసం సినిమా అప్పటి నుంచి స్నేహితులు సార్. ఓకే ఓకే ఓకే. నీకు మీసం లేదా అడుగు రోసం లేదనే సంగతి నాకు అర్థమైంది. ఓపెన్ విత్ శంకర్ గేమ్ ఆడడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ ఇద్దరు ఎవరు ఆడతారు? వాటర్. ఇప్పుడు నీకే ఛాన్స్, నువ్వే ఆడాలి. అరే చిన్నప్పటి నుంచి నా కోసం ఎన్నో చేసావు నువ్వు వాటర్. నువ్వు ఆడతావు లేదా నేను వెళ్ళిపోమంటావు. నేను వేరే వాళ్ళు తెచ్చుకో. లేదు సార్, నేను ఆడతాను. ఆడతాడు, ఎవరో ఒకరు ఆడండి, బాగా ఆడు. ఓకే సార్. రెడీ సార్ మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, దానికి కరెక్ట్ సమాధానం చెప్తే సార్ 50 lakhs చూసారా? హలో, గెలిస్తే నేను లోపల ఏం దాకుందో మొత్తం బయటికి చెప్పాలండి మీరు. అంటే నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పాలి. చెప్పేసి మీ పేరేమన్నారు? నా పేరు నాగి అండి. ఇటింగ్ రండి. ఓకే. మీ ఫ్రెండ్ నాగికి లవర్ ఉంది. ఆ లవర్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఒక్క నిమిషం ఉంది. ఇదెందుకు సార్? రెడీనా సార్? ఇదెందుకు సార్? మరి 50 lakhs ఇవ్వాలంటే ఊరికి ఇవ్వరు కదా. మీ లోపల ఏం దాగుందో అది మాకు తెలియాలంటే ఈ వైర్ కావాలండి. ఛాన్సులు ఎన్ని ఇస్తారు సార్? 3 ఛాన్సులు ఇస్తాను. 3 ఛాన్సులు ఇస్తారా? మీ ఫ్రెండ్ లవర్ ని మీరు ఏమని ఫీల్ అవుతారు, ఏ విధంగా ఫీల్ అవుతారు, ఆవిడని ఎలాగ ఊహించుకుంటారు, ఎలాగ భావిస్తారు? 3 ఛాన్సులు. ఫస్ట్ ఛాన్స్ రెడీ. 50 lakhs మీ కరెక్ట్ గా చెప్తే. అంటే అది తల్లిలో భావిస్తాను. ఏంటంటే అరుస్తుంది? రాంగ్ ఆన్సర్ అని చెప్తుందండి. సరే కూర్చోండి. రెండో ఆప్షన్. ఫాస్ట్ టైం అవుతుంది, త్వరగా ఆలోచించడం టైం లేదు ఇక్కడ. చెల్లిలో వీలైన భయ్యా మీరు ఇటు రండి. టెన్షన్ హలో, బాబు. ఇంకో ఆన్సర్ ఉంది, నేను బాబు చెప్తాను. బాలయోగులకు పెంచారు జుత్తు. మీ లవర్ని తల్లిలా ఫీల్ అవుతున్నారు. నో. చెల్లిలా ఫీల్ అవుతున్నారు. నో అంటే ఎలా ఫీల్ అవుతుంది ఇంకా? సరే లాస్ట్ ఆప్షన్ కానీ మీరేం ఫీల్ అవుతుంది చెప్పండి. కరెక్ట్ చేస్తే ఈ 50 lakhs మీయే. చెప్పండి. చెప్పకపోతే డబ్బులు ఎవరండి? చెప్తే తీసుకోండి, చెప్పకపోతే ఎవరికి ఇవ్వను. ఒక్కలో ఫ్రెండ్షిప్ ఎవరికి కావాలి కానీ వీళ్ళ లవర్ని నేను లవర్ లా ఫీల్. మీ లవర్ ని వాడు లవర్ లా ఫీల్ అవుతున్నాడు. ఇది చెప్తుంది ఇక్కడ కంప్యూటర్ కరెక్ట్ గా. మీరేం ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవునందుకు ఏముంది ఇక్కడ? ఒరే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాను కానీ. హలో నాగి గారు, దయచేసి రాయితో మాత్రం కొట్టకండి. రోజు పొద్దున అన్నయ్య అన్నయ్య. చూసారు కదా, ఓపెన్ విత్ శంకర్. ఎవరైనా సరే ఇక్కడ దొరుకోవాల్సిందే. చిన్న లాజిక్. 1 minute. సార్ నేను ఓపెన్ విత్ శంకర్. అవును. మీరు ఇండస్ట్రీకి దేనికోసం వచ్చారు? ఒక్క నిమిషం ఉంది. అమ్మ 50 lakhs అక్కడ మామూలుగా అయితే కుదరదండి. చెప్పండి, మీరు ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చారు? మేనేజర్ గా అవుదాం. రాంగ్ ఆన్సర్. చెప్పండి, ఇంకేదో ఉంది.
హీరో అవుదామని వచ్చారు. మా దగ్గరికి వస్తూ మరి ఇప్పుడు ఓపెన్ విత్ శంకర్ గేమ్ ఆడడానికి వస్తున్నారు ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో, అందులో ఎవరు 50 lakhs గెలుచుకుంటారో చూద్దాం. మరి రెడీ, క్లాప్, సాంగ్, భార్యలు భర్తలు. పురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. థ్యాంక్ యూ సార్, మా ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్యోన్య బంధం లాగా ఉంది. సార్ సార్ మీ ఆవిడ పేరు ఏంటండి? గుడి అండి. గుడి, బాగుంది. గుడి గారు, మీ భర్త పేటే? గంట అండి. గంట. గంట ఏంటి? అంటే గుడిలో గంట కొట్టకుండా పూజ అవుతుంది కదండి. ఓ, అంటే మీరు గంట, ఆవిడ గుడి. అవునండి. నేను దేవుడినా? కూర్చోండి. చూడండి, ఓపెన్ విత్ శంకర్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నది, మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే అందులో 50 lakhs ఉన్నాయి. ఈ 50 lakhs మీదే అవ్వచ్చు, మీ భార్యది కూడా అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడలో మీరు ఏం చూసి పెళ్లి చేసుకున్నారు ఆవిడ? చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50 lakhs మీయే. ఇప్పుడు చెప్పండి సార్ ఇదేంటి సార్, ఇది ఎందుకు సార్? మీరు సమాధానం చెప్తే అది రాంగ్ గా రైట్ అనేది నేను చూసుకుంటా. మీరు చెప్పండి, ఇది మీ భార్య నేను చూసి పెళ్లి చేసుకున్నారు టైం లేదు, చెప్పండి ఇక్కడ. ఒక నిమిషం. అంటే అది అందంగా ఉంటదని చెప్పి పెళ్లి చేసుకున్నాను. రాంగ్ ఆన్సర్. నేను అందంగా ఉన్నా. సరే, రెండో చెప్పండి. చెప్పండి, ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నా. అపురూపమైన ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నారు అన్నారు, రాంగ్ ఆన్సర్. అంటే మీ భర్త ఎంత మంచోడో చూడండి. మీ ఆస్తిని చూసి మీ అందాన్ని చూసి పెళ్లి చేసుకోలేదు. అర్థమైంది, టంగటంగా అర్థమైంది. కూర్చోండి. మీ ఆవిడలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? అంటే లాస్ట్ ఇది చెప్తే 50 లక్షలు ఇచ్చేస్తారండి? మొత్తం ఇచ్చేస్తారు. ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్పండి. నువ్వు ఆగే ఇల్లు కొందామని. చెప్పండి, త్వరగా, టైం లేదు. సార్ చెప్పండి. అంటే వీళ్ళ చెల్లిని చూసి దీన్ని చేసుకున్నాను సార్. కరెక్ట్. అమ్మా 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 అమ్మా, దయచేసి కత్తితో మాత్రం పడకండి. ఇలా ఉందండి ఓపెన్ విత్ శంకర్తో. ఎక్కడ పెట్టినా వైబ్రేషన్ వస్తుందండి. రేష్మి గారు, మీరు జబర్దస్త్ యాంకర్ అని అందరికీ తెలుసు. మీకు పెళ్ళయిందని విన్నాను, నిజమేనా? చెప్పండి. కాదు, అవ్వలేదు. మీకు అయింది? కాదు, అవ్వలేదు. రైట్ ఆన్సర్ వస్తుందండి. మీకు పెళ్లి అయింది? అవ్వలేదు. మరి మీరే రైట్ ఆన్సర్ చెప్పండి. ఎవరు? ఈ వైర్ ఏదో కనెక్షన్ ప్రాబ్లం లాగా ఉందండి. ఇప్పుడు వస్తున్నారు జబర్దస్త్ టీమ్ లీడర్, సెలబ్రిటీ శకలకి శంకర్ గారు. మరి ఆయన కొన్ని క్వశ్చన్లు అడుగుతాం ఫైనల్ గా. ప్లీజ్ శంకర్ గారు, ప్లీజ్ కమింగ్. ఎవరు మీరు? శకలక్ శంకర్. శకలకి శంకర్. సేమ్ పందిలాగా ఉన్నావు నువ్వు. శకలకి శంకర్ ఏంటి? నమ్మరా? ఎలాగ నమ్ముతాను నేను? మీ యాంకర్ నేను అస్సలు నమ్మనబ్బా. ఏం చేసాము? ఎందుకంటే మీరు మైక్ లో ఆ కిర్రు 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 అంటే ఇంకోసారి కొట్టవా? శకలకి శంకర్ అమ్మా గుర్తొచ్చానా? అర్థమైంది. కూర్చోండి కూర్చోండి. శంకర్ గారు, మీరు మాకు చాలా ఆనందం ఉంది. ఈ రోజు ఓపెన్ విత్ శంకర్ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు శకలకి శంకర్ గారు. ఇప్పుడు నేను శకలక్ శంకర్, మీరు ఓపెన్ విత్ శంకర్. శంకర్ కాసేపు మీరు శకలక్ శంకర్, నేను ఓపెన్ విత్ శంకర్. ఎందుకండి? చూద్దరు కదా. వద్దండి బాబా, శకలకి శంకర్ వద్దండి. నాకు మీరు చాలా నీట్ గా కోట్ వేసుకుని వచ్చాను, ఏ గొడవ లేకుండా కొట్టకూడదని చెప్పి దయచేసి అన్నారు. లేదట మీరు స్కిట్ లో మీ పక్క ఆర్టిస్ట్ ని అసలు కొట్టరాడు కదా? కొట్టనండి. చాలా డీసెంట్ గా చూస్తారట. అవునండి. అసలు ఏ మాట కూడా అంటాడు కదా? ఏమే అనండి. అదే చూద్దామని చెప్పి ఇది పెడతాను. ఇది నాకెందుకండి? ఇది మీకు పెడితేనే కదా నిజం వచ్చేది. ఎవరికి పెడితే వస్తే చెప్పు. అంటే ఇప్పుడు నేను శకలకి శంకర్ అండి. అస్సలు మీకు నేను ఏం చెప్పినా కోపం రాదు. కోపం రాదండి. మీరు కొట్టరు. ఎందుకు కొడతానండి? నా మనసు అలాంటిది కాదు. అవునా? ఒక్క నిమిషం. సత్తిగా
నువ్వేట ఎక్కడ? లేదు ఏదో ఓపెన్ విత్ శంకర్ అని చెప్పి ఏదో షో చేస్తున్నావు కదా నువ్వు. ఏమన్నావు? నీ పక్కన అస్సలు కొట్టవా? నువ్వు కొట్టే దెబ్బలకి జబర్దస్త్ పక్కన 108 ఇట్టుకొని స్కిట్ చేస్తున్నాను కదరా. కొట్టనంటే రావట్లేదు నీకు. నేను కొట్టను అన్నాను కదా. ఒరే దయచేసి సూటు బూట్ వేసుకుని వచ్చి నీట్ గా వర్క్ చేసుకుంటున్నాను. అసలు నీకు ఎవడ్రా జబర్దస్త్ స్టేజ్ ఎక్కించింది? ఎవడ్రా జబర్దస్త్ స్టేజ్ ఎక్కించింది? ఎవరురా నీది? ఎర్రగడ్డ మొక్క వేసుకొని ఈడు మెంటల్ హాస్పిటల్ లో ఉండాల్సిన జబర్దస్త్ జబర్దస్త్ స్టేజ్ ఎక్కిస్తారా? చంపేస్తున్నాడు ఆర్టిస్టులు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఎన్ని రెచ్చగొట్ట నాకు కోపం రాదు. నేను చేస్తాను. ఇగో బావా, నన్ను కొట్టకుండా నువ్వు ఎప్పుడు స్కిట్ కొట్టలేదు. నన్ను కొట్టకుండా మార్కులే నువ్వే కొట్టేస్తాను. కొట్టినా సరే నేను మాను. నువ్వు నన్ను కొట్టలేదు. స్కిట్ చేసుకొని అసలు నువ్వు మనిషిరా? పరిస్థితి నీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? అడుగుతున్నట్లవా? నువ్వు కడుపు కన్నదంటే ఎవరా నీకు సూట్ ఇచ్చింది? ఎవరు అనుకుంటారా నువ్వు? ఎవరు అనుకుంటారా? ఎంతమంది ఎన్నిసార్లు చెప్పాలి? సీరియస్ అవరా? కుట్రా రారా ఇక్కడ కుట్రా. కొట్టండ్రా నాకు కోపం లేదురా. రికార్డింగ్ డాన్స్ వేసుకున్న కొడుకు నిన్ను తీసుకొచ్చి జబర్దస్త్ స్టేజ్ ఎక్కిస్తుంటే నువ్వేట్రా అంత యాక్టింగ్లు? ఈ విద్య ఎవరు ఎట్టాడు నీకు? నువ్వు ఎలాగుంటావు తెలుసారా? ఒకసారి అర్థంలో ఎప్పుడే చూసుకో. నువ్వు మనిషి కదా? పసివే, పిచ్చోడివే, మెంటలోడివే, సిగ్గు లేదా, పౌరుషం లేదా? అది అర్థమైందిరా. అర్థమైంది. నన్ను చేసుకోలేవు. నన్ను స్కిట్ చేయనివ్వను. కొట్టాలి. స్కిట్ కొడతాను. రష్మి గారు చెప్పండి, ఆడు చంపేసేలా ఉన్నాడు. పెళ్లి విషయం గురించి మాట్లాడుకుంటారా స్టేజ్ మీద? ఏం మరి అక్కడ ఏం లేదు, మరి ఏదో మాట్లాడగలి. అందుకే ఏం లేదంటే రష్మి దగ్గర వచ్చేయాలి, లేకపోతే జడ్జెస్ దగ్గర వచ్చేయాలి, అంతేనా? అమ్మ మేము తప్పించుకున్నాం కదా. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ స్కిట్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ చెత్తగా ఉంది. బాగుంది అనిపించింది నాకు. చాలా పనిచేస్తున్నాయి, ప్రతి చోట నువ్వు వచ్చింది. అదిరిపోయింది శంకర్ పర్ఫార్మెన్స్. ఇది చుట్టి తిరిగి నా మీద కొత్తదని అనుకోలేదు. రేపటి నుంచి శంకర్ జబర్దస్త్ ఎరగదేస్తాడు, డొల్లగా చేస్తున్నాడు. ఓకే శంకర్, నైస్, ఎంటర్టైనింగ్, గుడ్. నిజంగా గొప్పగా ఉందని చెప్పలేం, బాగాలేదని చెప్పలేం. స్కిట్ బాగుంది కానీ మధ్యలో అక్కడక్కడ మిస్ అయింది. కొన్ని లాగ్ మిస్ అయ్యింది. సతీష్ ది మీది కొంచెం మిస్ అవుతూ వచ్చింది అంతే. జబర్దస్త్ లో నీ స్కిట్ కోసం టీవీ ముందు కూర్చునే జనాలు ఎక్కువ అయ్యారు. సో ప్రతిరోజు సూపర్ గా ఉండాలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 కో-ప్రెజెంటెడ్ బై ప్రెస్టేజ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube/etv-telugu India. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 కో-ప్రెజెంటెడ్ బై ప్రెస్టేజ్ లో ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఇప్పుడు కరాటేతో కామెడీ చేయబోతున్నాడు. ఒక్క పంచ్ చేశాడంటే మీరు పడి నవ్వుతారు. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ and his team. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో చతుర్భోక వాచకం దందానా మిన్నంకం జంబలకిడి బొంబ కాట్రవల్లే. ఎవరు సార్? ఎవరు కావాలి మీకు? అది ఇక్కడ ఏదో మ్యూజిక్ నేర్పుతారని చెప్పని అన్నారండి. మా సార్ నేర్పిస్తారండి మ్యూజిక్. మీ సార్ పేరు? ఎంపీఎం. అదేంటండి? మైకేల్ పీటర్ మన్యం. ఓ మైకిల్ అమ్ముకుంటారా? కాదు, అంత జన అయితే మనం ఆస్తులు అమ్ముకోవాలి. మైకేల్ పీటర్ మన్యం అంటే అసలు ఏంటి? మైకేల్ జాక్సన్ దగ్గర డాన్స్ నేర్చుకున్నారు, పీటర్సన్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నారు, బాలసుబ్రహ్మణ్యం దగ్గర సింగింగ్ నేర్చుకున్నారు. ఓహో, క్రాస్ బ్రీడ్ మాట. కాదు, హైబ్రిడ్. హైబ్రిడా? అదే సార్ ఎప్పుడు వస్తారండి? ఎందుకు సార్ వచ్చే టైం అయింది, రెచ్చిపోతారు, వచ్చారేంటో. ఇంకా
ఎవరో అడుగుతున్నారు హూ నాగబాబు గారు. ఓ రోజా గారు. నా పేరు బిస్కెట్. బిస్కెట్ బిస్కెట్. హాయ్ 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 చెప్తాను. ఇలాగే వచ్చాను. ఏంటండి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు, మ్యూజిక్ నేర్పిస్తారు, ఇలా మాట్లాడుతున్నాడు. మా సార్ మార్షల్ ఆర్ట్స్ నుంచి మ్యూజిక్ తీస్తారు సార్. మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ ఎలా చేస్తారండి? మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ సార్. నొప్పి నొప్పి గుండంత నొప్పి, నొప్పి నొప్పి గుండంత నొప్పి. నా స్వామి రంగా కేవు 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 కేవు. నన్ను ఏం లేదు సార్, నేను మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నానండి. ఎవరెవరు మ్యూజిక్ కావాలి నీకు? తెలుగు మాట్లాడతారు మీరు? 25 years చైనా నుండి వచ్చా, పుట్టింది మాత్రం ఇక్కడే. క్రాస్ బ్రీడే అయితే. సార్ ఏం లేదు సార్, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ సింగర్స్ అందరి వాయిస్ లో నేను చేయాలనుకుంటానండి. ఎవరు కావాలి చెప్పు. నాకు రమణ గోకుల్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆర్పి పట్నాయక్ గారు, తర్వాత ఏమో ఒక్కడు చెప్పు నేర్పించేస్తా. ఫస్ట్ రమణ గోకుల్ గారి చేస్తానండి. రమణ గోకుల్ ఏ సాంగ్ కావాలి నీకు? రమణ గోకుల్ గారిది ఓ మిస్సమ్మాయమ్మ నవీనసే నువ్వేనమ్మా. కొంతగా సార్ మొత్తం పాడతాను. గోకులేకే సరే. అది పాడాలంటే కొన్ని లాజిక్లు ఉన్నాయి. ఎలా సార్? ఆ లాజిక్ నీకు ప్రేమిస్తా. చెప్పండి. రష్మి వాళ్ళ ఇంట్లో బాగా నిద్రపోతుంది. రాత్రి 12 అయింది. ఆ అమ్మాయిని మాత్రమే లేపాలి, పక్కన మాత్రం లేకద్దు. ఎలా లేపుతా లేపు. ఆ అమ్మాయిని ఎందుకు సార్ లేపడం? ఇప్పుడు బాగోదేమో. జబర్దస్త్ చేయడానికి కాదురా, లేపో. రష్మి కొంచెం ఓపెన్, రష్మి కొంచెం రైట్. ఏ రష్మి ఇప్పుడు పాట పాడు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, పాటల్లో రాగం నువ్వేలే, టింగ్ టింగ్ టింగ్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, మళ్ళీలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా. నాకు వచ్చేసింది సార్, రమణ గోకుల్ వచ్చింది సార్. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాడాలి సార్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది హిందీ సాంగ్ పడతా సార్. ఏ సాంగ్? बहुत प्यार करते ही तुमको सनम. కొంతగా సార్ మొత్తం పడతాను. ఏం సార్ ఇదేమే సార్? స్లీపింగ్ టాబ్లెట్. ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది. నిద్రలో ఇప్పుడు పాట పాడు సార్. నిద్ర వస్తుంది సార్. ఇప్పుడు పాట పాడు. बहुत प्यार करते तुमको सनम कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम. సార్ సార్ అద్భుతం సార్, మీరు అద్భుతం సార్. సార్ ఆర్పి పట్నాయక్ గారు సార్. ఆర్పి పట్నాయక్ కొత్తగా మొత్తం. ఏ పాట? అదే అదే వాన 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 నీలాకాశంలో. నేను నేర్పించాను. ఇప్పుడు నీకు లేడీ వాయిస్ చేయడం వచ్చా? వచ్చా, చేస్తాను. అమ్మాయి వాయిస్ చేయి. హలో ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు? ఇప్పుడు అబ్బాయి వాయిస్ చేయి. ఇప్పుడు మాట్లాడుతుంది అదే కదా సార్ నేను. హలో ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇప్పుడు అటు ఇటు కాకుండా మాట్లాడు సరే బాబా హలో ఎలా ఉన్నారు హలో ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇప్పుడు పాడు వాన 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 నీకు యాక్సిడెంట్ లో కళ్ళు పోయినాయి కళ్ళు పైకి చూడు చూసావు కదా సిగరెట్ తాగిన పొగలవులతో ఇప్పుడు పాడు వాన 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 నీలాకాశములోన నీతో నేను చిందురయ్యనా అద్భుతం సార్ సార్ చాలా సార్ సార్ అదే మన ఏజిల్ పాడారు ఆయన ఏంటి ఏజిల్ అద్దాన్ సమీ గారు ఆయన పాట పాడాలి సార్ అద్దాన్ సమీ ఓకే ఏ పాట పాడాలి అద్దాన్ సమీ ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా అదే సార్ ఓకే నువ్వు జబర్దస్త్ చూస్తావా జబర్దస్త్ చూస్తా సార్ చూస్తావు కదా దాంట్లో సుడిగాలి సుధీర్ టీం తెలుసా అబ్బా అద్భుతమైన టీం సార్ బాగా యాక్టింగ్ చేస్తాడు సుధీర్ ఇది అబద్ధమే సీనియర్ ఏం చేశాడు దాంట్లో సీనియర్ ఎవరు సార్ తెలియదు నాకు
ఎలాగుంది నర్సయ్య ఉంది నరసయ్య కళ్ళు బాగుందా ఇప్పుడు ఆ పాట పాడు ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా 23 జిల్లాలలో నా ఏదో ఒకటి నీది అయినా 24 నీ నరకతోనే తగిన 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 ఈరోజు ఏదో వెజిటేబుల్స్ మీద పాట నేర్పిస్తున్నారు సార్. వెజిటేబుల్స్ తో కూడా ట్యూన్స్ తీసుకొస్తాను నేను. అదేనా సార్ వెజిటేబుల్స్ వెజిటేబుల్ తో ట్యూన్స్ ఎలా వస్తాయి సార్? మరి నీకు ఇచ్చిన మిరపకాయలు పచ్చి మిరపకాయలు సార్ వెజిటేబుల్ తో ట్యూన్ ఏంటి సార్? బాగున్నారండి రగులుతోంది మొదలు పదా కన్ను మారి కొన్ని యదా అద్భుతం సార్ మీరు. సార్ ఇంకా పాట ఇంకే కావాలి ఎనీథింగ్ డిఫరెంట్. సార్ మీరు ఫైట్స్ బాగా చేస్తారని నేను విన్నాను సార్. యాక్చువల్లీ ఎవరు ఫైట్ కావాలి నీకు? సార్ నేను మెగాస్టార్ గారికి పిచ్చి అభిమాని సార్. మెగాస్టార్ గారి ఏదన్నా ఒక చిన్న ఫైట్ ఎలా చేస్తారని చూపిస్తే మీరు. తప్పు కూడా నా దగ్గర కొంచెం శిష్యులకి నేను కరాటే నేర్పించడం కాకుండా ఫైటింగ్ నేర్పిస్తాను. మీ ఇద్దరికి ఇప్పుడు నేర్పిస్తాను. ఎలా సార్ అది? మా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? చూసారా మా దెబ్బ ఎంత నాటుగా ఉందో? అది ఫైట్స్ అయిపోయినాయి, సింగింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు డాన్స్ ఎలా చేయాలో కొంచెం నేర్పిస్తే చెప్పు. డాన్సర్స్ నాకు ఫస్ట్ ఎన్టీఆర్ గారు సార్, సీనియర్ ఎన్టీఆర్ గారు కావాలి. ఓకే, కొన్ని లాజిక్లు ఉంటాయి చెప్తాను. చెప్పండి యాజ్ దిస్ ఫాలో అయిపో. సార్. చెప్పండి సార్. నువ్వు వీధిలో వెళ్తున్నావు. వెళ్తున్నా సార్. చాలా మంది జనం ఉన్నారు. ఎలా వెళ్తావు? వాళ్ళు తోసుకుంటే వెళ్ళాలి. తోసుకుంటే అక్కడ చాలా పౌడర్లు ఉన్నాయి. పౌడర్ అంటే మీకు ఇష్టం. మేతయ్యి. మేతయ్య సార్. తినమని చెప్పు. తినండి. కొన్ని తినట్లేదు, వెళ్ళిపోతున్నాయి. తినండి. అది ఈ పక్కన కూడా వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతాం. మొత్తం కలిపి చేయకర్రా. మొత్తం కలిపి డాన్స్ చేసుకో. నువ్వు పాట పాడుకో. ఓకే, రెడీ. జనాలు పాకు చాటు పిల్ల తడిచే జింకి చక్కి జింకి చక్కి పాకు చాటు పెన్ను తడిచే జింకి చక్కి జింకి ఆకాశ గంగొచ్చింది, ఆ గోదావరి పొంగొచ్చింది, ఆకాశ గంగొచ్చింది, ఆ గోదావరి పొంగొచ్చింది, ఆకాశ గంగొచ్చింది, ఆ గోదావరి పొంగొచ్చింది, ఆకాశ గంగొచ్చింది. అద్భుతం సార్, అద్భుతం సార్, మీరు అద్భుతం సార్. సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. సార్ 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 ఇంటర్ డాన్స్ వచ్చింది నాకు సార్. ఏనర్ కదా సార్. ఓకే ఓకే సోనియా. నీ వేలికి గోరు చుట్టేసింది. ఓకే, గోరు చుట్టూ చూపించు ఒకసారి. టై కట్టుకో. కింద నిప్పులు ఉన్నాయి. ఓకే, అవేం తక్కకూడదు. నువ్వు అక్కడ వరకు వెళ్ళాలి. ఓకే, ఎలా వెళ్తావు? వెళ్ళు. గోరు చుట్టూ టై. అది ఇప్పుడు బ్యాక్రా. మొత్తం కలిపి చేయి. నువ్వు డాన్స్ అయ్యి, నువ్వు పాట వేసుకో. లాస్ట్ లో స్నానం అదే చెప్పారు. స్నానం కూడా. ఓకే, రెడీ. స్నానం చేయాలి అక్కడికి. రెడీ. గోరు చుట్టేసింది. ఓకే సార్. టై కట్టుకో. ఓకే సార్. కింద నిప్పులు ఉన్నాయి. ఓకే, వెళ్ళిపో. దాటుకుని వెళ్ళిపో. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాయని, నా కన్నులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాయని, నన్నే ప్రేమించాలి, నన్నే ప్రేమించాలి, నన్నే ప్రేమించాలి. మైకేల్ జాక్సన్. ఓకే, నువ్వు క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నావు సార్. నిలబడెళ్ళి. ఓకే ఓకే, బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఎంపైర్ అవుట్ అని అప్పీల్ చేయి. అవుట్ కాలేదు. అక్కడ బాల్ డైరెక్ట్ గా వచ్చి మిడిల్ లో పేరింది. అది తర్వాత గ్రౌండ్ లో పేడను తొక్కేసావు. అబ్బా ఆకాలు కూడా వచ్చి తుడుచుకో సార్. ఓకే, మొత్తం కలిపి చేయి. రెడీ. ఓకే, అవుట్ అప్పీల్ చేయి. సార్ నెక్స్ట్ సూపర్ సార్. మైకిల్ జాక్సన్ జన్మలో చేయలేను అనుకున్నా. మీ వల్ల లేదండి సార్.
చిరంజీవి గారు సార్ లాస్ట్ టైం నేర్పిస్తాను ఒక్కసారి చిరంజీవి గారిది. నేను నేర్పిస్తాను. అదే చిరంజీవి గారు డాన్స్. ఓ ఒక్క నిమిషం. చిరంజీవి గారా? ఓకే కాల్ స్ప్రెడ్ చేయి సార్. ఓకే సార్ ఇది పిన్నిస్ ఎందుకు? షార్ప్ గా ఉండాలి స్టెప్పులు అందుకని. ఓకే ఓకే మీ ఇంట్లో దొంగలు పడ్డారు సార్. ఆడికి తెలియకుండా నువ్వు కొట్టాలని. ఓకే ఓకే సైలెంట్ గా పిల్లిలా నడుచుకుంటే కొట్టాలంటే కర్ర ఉండాలి కదా. ఓకే ఓకే కర్ర పట్టుకో. ఓకే నడుచుకుంటే వెళ్ళు. ఓకే సార్. వెళ్ళు. ఓకే అది అది బాగా తిరిగి వచ్చిందంట. ఇట్రా ఇట్రా ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చెయ్యి. ఓకే దొంగలు పట్టారు. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా ఆడాలి, కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. సూపర్ సూపర్ సార్. సూపర్ సార్. నాకు మన తలైవా రజనీకాంత్ కావాలి. ఓకే సార్. ఓకే నువ్వు వేసుకున్న కోటుకు దుమ్ము పట్టేసింది బాగా. రెండు చేతులు దులుపు. ముందుకెళ్ళు సార్. చిన్న సందులో సందులో పట్ట అడ్డంకెళ్ళు. అది రోజా గారు మీ గాజులు చాలా బాగున్నాయని చెప్పు. రోజా స్కిప్పింగ్ చేయి స్కిప్పింగ్ చేయి. స్కిప్పింగ్ చేసే పెద్ద బోర్డు మీద అడ్డంగా పంపి అది ఈ పక్కనికి అది బ్యాక్ వచ్చేయి మొత్తం చేసేయి. ఓకే 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 సార్. తిలనా తిలనా కసి కల్లాకూనా చిక్కు చిక్కు చిందే అన్నానా చిక్కు చిక్కు చిక్కే అన్నానా తిలనా తిలనా కసి కల్లాకూనా చిక్కు చిక్కు చిందే అన్నానా ఆ చిక్కు చిక్కు చిందే అన్నానా. ప్యాంటు జారిపోతుంది. అది 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 సూపర్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. లాస్ట్ సార్. లాస్ట్ 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 ఆర్ నారాయణమూర్తి గారికి కావాలి సార్. ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే ఇప్పుడు డాన్స్ చేసే కదా బాగా చెమటలు పెట్టాయి కదా. షర్ట్ తీసి బకెట్లే సరిపోతుంది దాంట్లో ఒకసారి ఉందనుకునేయండి. వేసావు కదా జాడించు కొంచెం బయటికి తీ. పిండు గట్టిగా గట్టి పిండు. ఒక్కసారి గట్టి తులుపు దండి మీద ఆరాయి. అది ఇదే యాజ్ గా చేసే ఎక్స్ప్రెషన్. ఓకే రెడీ 1 2 3 ఎర్ర జెండెన్నీయలో ఎర్రని జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రని జెండెన్నీయలో ఎర్ర జెండెర 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 ఎర్ర జెండెర. కొంత కదా ముగ్గురు వచ్చారు. ఎవరు మీరు? ఫ్యాన్స్. ఎవరు? ఆర్ నారాయణమూర్తి ఫ్యాన్సా? ఫిలిం ఇండస్ట్రీకే ఫ్యాన్స్. ఓహో మీరు ఫ్యాన్స్ అయితే మాకు మా సార్ అన్నారు. మార్షల్ ఆర్ట్స్ కా మ్యూజిక్ సార్. సార్ ఏంట్రా అప్పటి నుండి కొంత 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 కొడుకుని పడిపోయారు సార్. ఏం చేస్తున్నారా మీరు? అది కాదండి జబర్దస్త్ కదా సెలబ్రిటీ రౌండ్ ఇన్విటేషన్ అంటే వచ్చాము. మరి ఇన్విటేషన్ అంటే మీరేం చేస్తున్నారా? మీరే కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరే ఇచ్చారు కదా. మేము ఇస్తానా? మీరు ఇన్విటేషన్ అంటే ఏం చేయాలా? ఇమిటేట్ కదా చేస్తున్నాము. ఎక్స్ట్రా చేస్తున్నారు మీరు ఇమిటేట్ గా చేసేది. అర్థమైందా? Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? వావ్ అదేంటి ఫ్లెక్సిబిలిటీ నిజంగా నేర్చుకున్నావా మార్షల్ ఆర్ట్స్? మరి అదేంటి అక్కడ వరకు కాళ్ళు ఎగురుతున్నాయి. పెళ్ళైంది కదా ఇంట్లో అలవాటైంది బాగా. మరి జడ్జెస్ నీకు ఇలా అనిపించింది? నాగబాబు సార్ బెస్ట్ స్కిట్ మీరు చేసిన అన్ని స్కిట్స్ కన్నా ద బెస్ట్ స్కిట్. హిలియరియస్ గా నవ్వించారు. మ్యూజిక్ డైరెక్టర్ కరాటే ఫైట్ చేసుకొని రావటం, తర్వాత ఆ తొక్కలేదో ఒక చిన్న సైకిల్ అనగానే విపరీతమైన రియాక్షన్ కళ్యాణ్ నింపేట్ చేస్తారు. ఎక్కడ ఒక్క చోట కూడా అబ్బా ఏంట్రా అనిపించకపోగా త్రూ అవుట్ స్కిట్ హిలేరియస్ ఉంది. రోజా అయితే భయంకరంగా ఎంజాయ్ చేసింది. నాకు 10 times ఎప్పుడు రోజా కంటే ఎక్కువ నేనేం చేస్తాను. ఈసారి నాకంటే రోజు ఎక్కువ ఎంజాయ్ చేసింది. ముగ్గురు కోఆర్డినేషన్ కానీ స్కిట్ కంటెంట్ కానీ చేసింది కానీ సూపర్ ఎక్సలెంట్. రోజా గారు మీరైతే 10 times ఇంకా బాగా నవ్వుకున్నారు. ఏం చెప్పాలంటే జబర్దస్త్ లోనే ది బెస్ట్ స్కిట్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి కాదు అక్కడికి వచ్చి చెప్పాలనుకుంటున్నా.
నేర్చుకోవచ్చని సీను సుధీర్ కి నేర్పించినప్పుడు అర్థమైంది. నేను కూడా ఇప్పుడు ఒక 2-3 స్టెప్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. కోవే సర్ల గారు తెలుసా మేడం? ఎస్ కోవే సర్ల గారికి ఒక తెరవలు ఇచ్చాడు మేడం. తెరవలు ఓకే, తెరవలో బియ్యం వేసాం మేడం. ఓకే, బియ్యం వేసినప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా లాగుతారు కదా మేడం? లాగుతారు కదా మేడం? ఇంకా అవ్వలేదు, చాలా ఉన్నాయని చెప్పండి మేడం పక్క నుంచి. ఓకేనా మేడం? ఓకే. ఇప్పుడు 2 కలిపి చేయండి మేడం. సో నాకు మ్యూజిక్ అండ్ డాన్స్ 2 కలిపి నేర్పించినందుకు చాలా థ్యాంక్స్. గురుదక్షిణ ఏమి ఇవ్వాలి? మార్కులు ఇవ్వండి మేడం దానికి. సో నాకైతే స్కిట్ అయిపోతే చాలా అనిపించింది. నా వల్ల కావట్లేదు, నవ్వి పొట్ట నొప్పి. కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి స్కిట్స్ తో రావాలని కోరుకుంటున్నాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 కో-ప్రెజెంటెడ్ బై ప్రెస్టేజ్ లో ఇప్పుడు సినిమా సూపర్ హిట్ కావాలంటే మంచి కథైనా కావాలి, మంచి కాస్టింగ్ అయినా కావాలి. మంచి కథలు దొరకాలన్నా, మంచి నటులు దొరకాలన్నా కష్టం అనుకొని మంచి నాయకులతో సినిమా మొదలెట్టాడు అభి. ఓ తెలుగు సినిమా హీరోకు వచ్చిన విచిత్రమైన కళే ఈ స్కిట్. రోజ్ 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 రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా వాటమరాయుడ కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది. సార్ అంత అయిపోయింది సార్, అంత అయిపోయింది. ఇక పాట అయిపోతే అంత బాధపడతావు ఏంట్రా? మళ్ళీ అయిద్దామా? పాట అయిపోవడం కాదు సార్, సాయి కుమార్ గారు మంచి డబ్బింగ్ చెప్పట్లేదంట, మీరు ఇక యాక్టింగ్ మానేయాలి. ఇక అంటే ఇప్పుడు నన్ను ఒరిజినల్ వాయిస్ దాలా మాట్లాడాలా? మీరు ఒరిజినల్ గా వాయిస్ చెప్తే సిరిగిపోతుంది సార్. ఎవరికి రా సిరిగేది? అదిగా సార్, బాగుంటది అంటున్నా. అదే నేను ఒరిజినల్ గా అప్పుడే ట్రై చేద్దాం అనుకున్నాను అంకుశం టైంలో. అయితే అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు వద్దన్నారు, ఇప్పుడు చేద్దామంటే జీవిత గారు వద్దంటున్నారు. ఏం జీవిత? మీకు డబ్బింగ్ తో పని లేకుండా ఒక ఐడియా సార్, మీరు డైరెక్టర్ డైరెక్షన్ చేయండి సార్. సూపర్ ఐడియా, ఎంతో బాగా చెప్పావు. అది అంటే మరి నేను డైరెక్షన్ దా చేస్తే ఓకేనా? చూస్తారా జనాలు? హీరోల్ని పెట్టి చేయడం కామన్ కదా సార్, పొలిటీషియన్ తో చేసాం అనుకోండి కొంచెం డిఫరెంట్ గా ఉంటది, కాసులో వర్షమే వర్షం సార్. మంచి ఐడియా దా ఇచ్చినావు. మరి నేను పిలిస్తే వస్తారంటావా? మీకు అందరితో రిలేషన్షిప్ ఉంది కదా సార్, ఎవరు వస్తారు? నేను అన్ని పార్టీస్ ని కవర్ చేశాను కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ మాకు. నేను పిలిస్తే డెఫినెట్ గా వస్తారు. కాకపోతే రిక్వెస్ట్ దా చేద్దాం. రిక్వెస్టింగ్ ఓకే, ముందుగా ఓ పని చేద్దాం రా. సినీ రిలేషన్ కి ఏమన్నా వాళ్ళని తీసుకొద్దాం. నాకు తెలిసి ఎన్టీఆర్ గారికి అల్లుడు, అదే బాలయ్య బాబుకి బావా. అబ్బో, మన హైటెక్ సీఎం గా ఉన్న మన ఇంతకు ముందు ఉన్నారు కదా, ఆయన అయితే సూపర్ ఉంటుంది సార్. ఎందుకంటే రాజకీయము ఇటు సినిమా ఫీల్డ్ 2 కలిసి ఉంటాయి కదా సార్, డైలాగ్ కూడా ఇరగదీస్తారు సార్. అవును, అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేద్దాం. చంద్రబాబు గారు, థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చారు. ఇది జబర్దస్త్ మన కామెడీ షో. మీరు సీరియస్ గా ఉంటే మాకు కొంచెం టెన్షన్ దా అవుతుంది. కొంచెం స్మైల్ ఇవ్వండి సార్ ప్లీజ్. మీరు కాలేజ్ పంపించినా మీరు ఎందుకు సార్ నడుచుకుంటూ వచ్చారు? ఎక్కువ మాట్లాడుతున్నారు. లేదు సార్, కరెక్టే మాట్లాడండి డైరెక్ట్. నేను ఒక్కడే చెప్పాను, మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందు అదే కదా కదా నువ్వు ఎక్కువ మాట్లాడకు, అందుబాటులో ఉండు. కరెక్ట్ దాసే సార్. ఆగమ్మా, ఈరోజు చూస్తే మీరు పంపించే కాలేజీలు కాదు, మాకంటూ సపరేట్గా కొన్ని సైకిల్స్ ఉన్నాయి. మా సైకిల్ మాకున్నాయి, మా వెహికల్స్ మాకున్నాయి. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
ఎక్కువ మాట్లాడుతుంది. కరెక్ట్ సార్ చేసినారు సార్. అయితే డైలాగ్ ఏంటంటే ఇక్కడ మనకి డైలాగ్ ఏంటిరా అది అత్తారింటికి పవన్ కళ్యాణ్ మన ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ ఆయన చెప్పిన డైలాగ్ ఇది. అది సింహం పడుకుంది అని చెప్పి జడతో జూలుగా వేయకూడదు, అలాగే పులి పడుకుందని ఏంటి పెద్ద డైలాగులు రాస్తారు అన్న డైలాగ్ ఇరగదీసిండు సార్. మీరు చెప్పండి. మీరు అయ్యండి ఈ సింహాలు పులిలు ఇక్కడ వద్దు, అక్కడ ఉంటే నేను బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదే మరి ముందుకు పోయినప్పుడు నేను ఒక్కడే చెప్పాను, మనం టెక్నాలజీలో చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఈ టెక్నాలజీ ఎంత చూసినా కూడా మనం బ్రహ్మాండం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అంటే మీరు కెమెరా చూసి చెప్పాలి. అదే నేను చెబుతున్నానే, నేను చెబుతా కొద్దిగా మాట్లాడుతున్నా కదా. అదే ముందుకు పోయినప్పుడు మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ హాలీవుడ్ లో అవతార్ తీసినప్పుడు పబ్లిక్ అందరు కూడా బ్రహ్మాండంగా వీలలేశారు. మరి అదే మన దగ్గర టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, అదే దశావతారం తీస్తే ఏం చేశారు మీ అందరు తెలుసు, గోల చేశారు. కాబట్టి టెక్నాలజీ వాడకంలో మీరు అందరూ కూడా విఫలమయ్యారని చెప్పి నా యొక్క ప్రగాఢమైన అనుభవంతో చెబుతున్నాను. బ్రహ్మాండమైన కెమెరాలు పెట్టండి, సూపర్ గా తీయండి, అందుబాటులో టెక్నాలజీని వాడుకోండి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ పెడుతున్నారు సార్. ఉన్న డైలాగ్ చెప్పండి మీరు. నేను చెప్పేది ఒక్కటే, కాంటెంట్ ఎక్కడో మిస్ చేస్తున్నాను. నేను చెప్పింది బాగా ఆలోచించు, ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు నా దగ్గర రండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మ. చాలా సీరియస్. నువ్వు ఎందుకురా సార్ నువ్వు గోకుతున్నావు? ఆయన చాలా సీరియస్. ఒక్కసారి దెబ్బ పడ్డదంటే కొడుకు నువ్వు అవుట్. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ అయితే అసలు కాసులు డబ్బులు వస్తాయి సార్. అంటే హీరోయిన్ ఒప్పుకుంటాదంటావా? ఇప్పుడు లేని పని చేయొద్దు అట్లాంటి రిస్క్ షాట్లు. సరే మరి ఇప్పుడు ఒక పని చేద్దాం రా. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, ముక్కు సూటిగా మాట్లాడతారు, చాలా మంచి మనిషి, అందరినీ ఆదుకోవడానికి హెల్పింగ్ నేచర్ దా ఉంటది. మన కేసీఆర్ గారిని పిలిస్తే ఆయన అయితే డైలాగులు స్క్రిప్ట్ అయితే ఓకే. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్ మా కోసం ఇక్కడికి వచ్చినందుకు పిలవగానే. సార్ నమస్కారం సార్. సార్ మనం సినిమా తీద్దామని అనుకుంటున్నాం సార్. అదే ఒక సినిమాలో డైలాగ్ వచ్చేసి పందులు గుంపుగా వస్తాయి, సింగము సింగిల్ గా వస్తది. ఇది సార్ డైలాగ్. ఇద్దరు కదా జడ్జిలు సార్. మనోలేనా? మనోలే సార్. కూర్చొని పెట్టు సార్. ఈ కెమెరా పెట్టా సార్. అలాగే వేరే కెమెరాలు పెట్టినాము సార్. అది అయితే ఈ సినిమా డైలాగ్ ఏమా డైలాగ్ అది సార్? పందులు గుంపుగా వస్తాయి. ఈ పంచాయతీ పెట్టే డైలాగ్లే అర్థం చెప్తున్నాయి. పందులు గుంపులు ఎందుకు వస్తాయి? పందులు గుంపులు కమిటీ వేసుకున్నాయి. అచ్చది ఉంటే సీర వస్తుంది, షేరాటలు వస్తుంది. సింహం సింగిల్గా వచ్చింది, పందులు అడ్డుపోలతో పడ్డాయి. మీ బొన్న పాట మీ బొక్క పాట రాసింది. ఏం పాట రాసిందే? ఇళ్ళకెళ్ళి ఇళ్ళ ఫైటింగ్ అలా కూడా ఇలా మోసం జరిగింది. బ్రహ్మాండంగా పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను జిమ్కి వేస్తుంది. అందుకేనా సార్ 6 ప్యాక్ 12 ప్యాక్లు వచ్చింది. 12 ప్యాక్. అబ్బా ఆ డైలాగ్ మీరు ఒక సినిమా చేసేసుకుంటాం సార్ మీరు చెప్తే డైలాగ్. డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ రిగార్డింగ్ దెన్ ఐ కాంట్ వోంట్ టాక్ బికాస్ ఇట్స్ ఎ వెరీ మైనర్ ఇష్యూ. అండ్ డెఫినెట్లీ మీ అందరిని కళ్ళు తీసి గుడ్ల వీక్కి ఇదే బొంద పెడతా, చంపుతా, నడుపుతా. ఇటువంటి డైలాగ్ ఏమైనా పెట్టుంది అప్పుడు వచ్చి నేను చేస్తాను. అంతేగాని మీరు చెప్పిన డైలాగ్ మేము పెట్టాం. ఇలా షో గురించి అడుగుతామని చెప్పి నువ్వు అన్నావు కాబట్టి అది ఇప్పుడు అంటే జబర్దస్త్ షో గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అదే జబర్దస్త్ ఉన్నది, వాళ్ళిద్దరు కూర్చొని గాలేదు మంచిగా ఉన్నది మీ అందరికంటే. అయ్యయ్యా అది బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాసిన దానికి నీకే చేస్తున్నారు, తక్కువేం చేస్తలేదు. ఒక హీరోయిన్ పెట్టే ముందు గీమెన్ పెడితే అయిపోతుండే. ఇవి కూడా జబర్దస్త్ సూట్ అవుతుండే మాకు. ఇస్తుంటోళ్ళని పెట్టండి దయచేసి. హీరోయిన్ గా తీసుకెళ్తారా? థ్యాంక్ యూ. అమ్మాయి కూడా మంచి యాక్ట్రెస్ సార్. డెఫినెట్ సార్, తప్పకుండా మళ్ళీ కలుస్తాను సార్. కలుస్తాను. థ్యాంక్ యూ సార్. అయ్యా సార్ మంచిగా సార్ మంచిగా చెప్పిండ్రు. అసలు మన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. మనము పొలిటీషియన్స్ పెట్టి సినిమా తీసి నేను డైరెక్షన్ చేయమని ఐడియా ఎవరు ఇచ్చింది? నువ్వే నా ఐడియా. ఇలాంటి అడ్డమైన ఐడియాలు ఇచ్చి నా పరువు ఎందుకు తీస్తావు? ఎల్లో జాతవ్వా. సార్ సార్ నిద్రపోతారు, మీరు కలగంటారు సార్. సార్ సార్ అంతా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. నాకు తెలుసురా
సాయి కుమార్ డబ్బింగ్ మానేశాడని చెప్పాలనుకుంటున్నావు కదా, ఏమీ ప్రాబ్లం లేదు. ఆయన సినిమాల్లో బిజీ కదా, మనం వెళ్ళి ఆయనకి డబ్బింగ్ చెప్దాం. అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు. బానే పెట్టారు మనందరికి. రోజ్ ఫ్లవరా? నీకు బాగుంది జీవిత. సారీ రష్మి, బాగుంది. ఎనీవేస్ కంగ్రాచులేషన్, మొత్తానికి అందరు నవ్వేశారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను జడ్జెస్. యాక్చువల్ గా ఈ స్కిట్ ఎవరిని హర్ట్ చేయడానికి ప్లే చేసింది కాదు. మేము ప్రతి డైలాగ్ ఒక 15 రోజుల నుంచి మైండ్ బద్దలు కొట్టుకొని ఎవరిని హర్ట్ చేయకుండా పాజిటివ్ గా ప్లే చేసాము. సో ఎవరికైనా మీకు ఒఫెన్సివ్ గా అనిపిస్తే ఐఎమ్ సారీ. ఇది ఊరికే సరదాగా నవ్వుకోవడానికి చేసింది మాత్రమే. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే రాజశేఖర్ హీరోగా బాగా పర్ఫెక్ట్ గా డాన్స్ గానీ మాట్లాడటం చేసావు. మీ పేరు? నాగభూషణం గారా? చాలా బాగుంది. కానీ కేసీఆర్ గారి మీటింగ్స్ మనం చాలా వింటాం కదా, మంచి స్పోక్స్ పర్సన్ ఆయన. సో అక్కడ వచ్చిన ఆడియన్స్ కి నచ్చే విధంగా వాళ్ళని ట్యూన్ చేసేలాగుంటుంది ఆయన మాట్లాడే స్పీచ్లు. అంటే ఇది కత్తి మీద సామ్ మ్యామ్, నిజంగా కొంచెం భయం వేసినట్టుంది. కొంచెం ఏంటండి, అయ్యో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చేసుకుంటున్నాం ఈ స్కిట్. కానీ ఎవరిని బాధ పెట్టేలాగో లేదో హర్ట్ చేసేలాగో లేదు. ఓవరాల్ గా వెరీ నైస్. రిలాక్స్ అభి, రిలాక్స్, స్మైల్. మీకు ఎలా అనిపించింది? బాగుంది అవి స్కిట్, ఫన్ బాగా జనరేట్ అయింది. ఎవరిని నేను కొంచెం క్రిటికల్ గా చూశాను. మీరు ఫన్ చేశారు తప్ప వాళ్ళని ఇవి వేసినప్పుడు వాళ్ళని ఎగతాళి చేయాల. వాళ్ళ ద్వారా మీరు ఫన్ క్రియేట్ చేశారు, మీరు జోక్స్ చేశారు తప్ప వాళ్ళ మీద జోకులు వేయాల. చాలా బాగా చేశారు. నాగభూషణ్ చాలా ప్రోగ్రామ్స్ చూశాను. నాగభూషణ్ ఈజ్ ఎ వెరీ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. నాకు బాగా నచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా అందరు లీడర్స్ ఒక అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీరియస్గా ఉంటుంది ఆయన ఫేస్, అస్సలు నవ్వనేది ఉండదు. అలాగే ఒకటి ఈ మధ్యన అక్కడ అడిగారు నువ్వు నవ్వండి సార్ అంటే ఆయన ఎలాగా ఆయన అవుతారు ఆయన నవ్వు రాదు. ఎందుకంటే ఎప్పుడు మరి ఏ థాట్ ప్రాసెస్ లో ఎమోషనల్ గా ఏదో ఉంటారేమో, ఎక్కువ ఉంటుంది నవ్వు అసలు రాదు ఆయనకి. ఆ నవ్వితే కూడా బలవంతం కొంచెం నవ్వుతారు ఆయన. అది బాగా చేసి బొత్స గారిది కూడా బాగా చేస్తారు. బొత్స గారు ఎట్లాగా రేపు ఎటువంటి విషయాలు ఉన్నాయి కూడా దాని గురించి మేము మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడి ఢిల్లీ వెళ్ళి అక్కడ మేము డిస్కస్ చేసి చిరంజీవి ఏం కలుస్తూ మాట్లాడి చిరంజీవి గారు. ఇంకెవరు చేస్తాం? అన్నయ్య చిరంజీవి. ఇంకెవరు చేస్తాం? జై అన్నయ్య గారిది. ఎస్, తప్పదు అని అనుకున్నప్పుడు నిజంగా అలా గెస్టర్స్ ఆ సినిమాలో గెస్టర్స్ ఉంటాయి కదా, అవి ఆయన జనరల్ చేసే. అందుకని మైక్ వచ్చినప్పుడు కూడా అవి కొన్ని వస్తాయి, ఇలాగ అంటాం అది అని ఇలా చెప్తుంటారు. గెస్టర్స్ వస్తాయి. ఇది వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీ అడుగుతారు కదా సార్. ఎస్, డెఫినెట్లీ थोड़े दिन में मैं అది ఎప్పుడు చూస్తావు హిందీది? నేను చూడలేదు ఎప్పుడు. టూరిజం చెప్పారు మొన్న హంపి వెళ్ళారు సార్. హంపి. ఓకే చాలా బాగా చేశారు నాగభూషణ్. గుడ్, కీప్ ఇట్ అప్. ఫ్యాంటాస్టిక్ రౌండ్స్ చూసారు కదా, ఇప్పుడు ఫటాఫట్ రౌండ్ ఎంజాయ్ చేయండి. ఇన్నాళ్ళకి మైక్ నా హైట్ కి పెట్టారు సార్. ఒకసారి కోర్టులోని వాదనలు జరుగుతున్నాయి, చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. ఇద్దరు లాయర్లు రెచ్చిపోతున్నారు అనమాట. రేయ్ నువ్వు పొండా కోరువురా, రాయ్ నువ్వు దగా కోరువురా, నువ్వు దద్దమ్మ లాయరు, నువ్వు చెమట లాయరు, నువ్వు సన్నాసి లాయరురా, రే నువ్వు క్రిమినల్ లాయరు కాదురా, నువ్వే క్రిమినల్, నోర్మై అంటే జడ్జి గారు చూసారు. ఆర్డర్ మధ్యలో నేను ఒకనున్న సంగతి మర్చిపోతున్నాను. జోకే, దాంట్లోనే ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంటుంది. దానికి మీరు ప్లీజ్ హెల్ప్ చేస్తానంటే ఓకే, మీరు చేయను అని చెప్పారంటే వేరే వాళ్ళు అన్నాడు. జడ్జెస్ హెల్ప్ తీసుకోకూడదు. ఓకే టేక్ సార్. రైట్, రెడీగా ఉన్నాగా శంకర్? నేను ఆలోచించుకుంటున్నాను. ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. అయితే భర్త ఫస్ట్ టైం యూఎస్ వెళ్తాడు.
యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి భార్యకి ఫోన్ చేసి నీకు ఏం కావాలి అని చెప్పారంటే యూఎస్ లో ఫ్రిడ్జ్లు చాలా చల్లగా ఉంటాయంటే అక్కడ నుంచి ఫ్రిడ్జ్ దండి అని చెప్పని అంటది. ఫ్రిడ్జ్ తాగకపోతే మీరు డైవర్స్ అంటది. ఇంకా భర్తగా ఫ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా కొందాం అని చెప్పని అక్కడే ఉన్న ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని ఫ్రిడ్జ్ కొని ఫ్లైట్ లో తీసుకొని వస్తున్నాడు. సో ఫ్రిడ్జ్ తెస్తూ మధ్యలోని ఫ్లైట్ లోంచి కింద దోస్తాడు. ఎందుకు దోస్తాడు? ఏరా శంకర్ ఎందుకు దోస్తాడు ఫ్రిడ్జ్? టక్కని చెప్పంటే చెప్పాలి రా, అంతసేపు ఆలోచించుకోడు. ఎందుకు దోస్తాడు? ఏదో ఒకటి చెప్పు. ఏదో బాగుంది ఉంటుంది అందులో. ఎందుకు దోస్తాడు రాఘవ గారు? ఆ ఊరు వచ్చింది తోసాడు. ఓకే అభి ఎందుకు దోస్తాడు? వాళ్ళ భార్యను వదిలిపెడతామని. ఆడి ఫ్రిడ్జ్ ఆడిస్తాడు తోస్తాడు, నువ్వే అంటారు మధ్యలో నువ్వు అడగడానికి. ఓకే ఇంకో క్వశ్చన్ రా. ఇలా ఇప్పుడు ఇలా లాజిక్ లేకనే అడగ, లాజిక్ ఉన్నది. మా మాస్టర్ కూడా అడగలేదు ఇప్పుడు. అందుకే నేను అడుగుతున్నాను. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఉంటాడు, అటు ఒక ట్రాక్ ఇటు ట్రాక్ ఉంటుంది. అటు నుంచి ట్రైన్ వస్తుంది, ఇది నుంచి ట్రైన్ వస్తుంటది అనమాట. రెండు ట్రైన్స్ ఇలా వెళ్తాయి, ఇటు మధ్యలో ట్రాక్ మీద ఉన్నాడు, అడిగి ఏమవుతుంది కానీ ఈ రెండు ట్రైన్స్ ఇలా వెళ్ళంగానే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు స్కిట్ వేసావు. అభి నువ్వు సౌండ్ కి చచ్చిపోయాడు. నువ్వురా శంకర్. ఏట్రా కాదురా, నేను జోక్ చెప్తాను వస్తున్నాను, నాకు పంచులేస్తే నా జోక్ ఎవరు నవ్వేది ఇక్కడ? మరి ఎలా చచ్చిపోయాడు? అదే ఇందా చెప్పాక జోకు. అందులో పడిన ఫ్రిడ్జ్ ఇడిమే పడిద్ది ఇప్పుడు, అందుకే చచ్చిపోతాడు. సుధీర్ శంకర్ ఇద్దరు క్లాస్మేట్స్. అయితే శంకర్ లేట్ గా వచ్చాడు స్కూల్. సార్ అడుగుతున్నాడు, ఏంట్రా ఎందుకు లేట్ గా వచ్చావు? అది చాలా పెద్ద విచిత్రం జరిగిపోయిందండి. ఏంటా విచిత్రం? మా కోడి గుడ్డు పెట్టిండే. కోడి గుడ్డు పెడితే విచిత్రమా? మరి మీరు పెట్టి చూపెట్టండి సార్. ఒరే నీకు బాగా ఎక్కువైపోయింది. ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తేనే నేను క్లాస్ లోకి రానిస్తాను, లేదంటే ఇక్కడ నుంచి ఇట్టే బయటకు వెళ్ళిపోతావు. సముద్రం మధ్యలో జామ చెట్టు ఉంది, నువ్వు ఆ జామ పళ్ళు ఎలా తింటావు అనగానే శంకర్ ఏముందండి అలా పక్షిలాగా రెక్కలు కట్టేసుకొని ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి తినేసి వచ్చేస్తానండి. ఆహా నీకు రెక్కలు మీ తాత కట్టిస్తాడా? మరి సముద్రంలో చెట్టు మీ తాత పెట్టిస్తాడా? పాట మీద లేదు సార్, జోకే ఆలోచిస్తున్నాను ఇప్పుడు దాకా. సార్ అన్ని అబద్ధాలు సార్. 3 జోకులు రెడీగా పెట్టుకున్నాడు. నేను చెప్తానంటే అరే వద్దురా నేను చెప్తారా ప్లీజ్ రా అన్నాడు. అన్నావలేదు ఇందాక. ఇప్పుడు చూడరా ఇంద్రా జోకు మళ్ళీ రీటేక్ అనకపోతే నువ్వేం చేస్తావు? సరే ఒకవేళ నాకు వస్తే నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ సుధీర్కి వస్తే నీకు ఇస్తారా ప్రైజ్ మనీ? నీకు వస్తే నాకు ఇచ్చే మరి చెప్పు. సుధీర్ గాడు సీని గాడు బస్ స్టాప్ లో నిలబడ్డారండి. పక్కన ఒక అడుక్కునోడు ఉన్నాడండి. అంతలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చి ఎదురు నిలబడ్డదండి. ఈ అడుక్కునోడేమో అమ్మాయిని చూసి బాబు గుడ్డలు ఏదైనా గుడ్డలు ధర్మం చేయండి బాబా, ఏదైనా ఇయ్యండి బాబా అనగానే ఈ ప్యాంటు షర్ట్ అన్ని ఇప్పి ఇచ్చారండి ఇద్దరు. అది ఆడు పట్టుకుని ఆడు వెళ్ళిపోండి. ఇటు ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొకటి వచ్చాడు, ఏంట్రా ఇలా ఉన్నారు ఏంటి గుడ్డలని ఇప్పించారంటే, ఏం లేదురా అడుక్కున్న ముందు మంచి అమ్మాయి వస్తే బిల్డప్ కోసం ఇప్పించామరా నన్ను. దరిద్రులారా ఆవిడ ఎవరో కాదు అడుక్కున్నాడు పిల్లమేరా నన్ను. Okay boys, ready for the scores? వచ్చేయండి. So judges, Rocket Raghavaki మీరు ఇచ్చే scores, రోజా మ్యామ్, అద్రే అభికి మీరు ఇచ్చే scores, మరి శకలక శంకర్. సుడిగాలి సుధీర్. బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. ఓకే జడ్జెస్, మరి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సుడిగాలి సుధీర్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తా. కంగ్రాచులేషన్స్ సుడిగాలి సుధీర్ and team. మీరు గెలుచుకున్నారు 5,000 rupees from Physical Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. రామ 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 అయ్యో రామ రే లేని ప్రేమ ప్రేమ రే. Okay, సుడిగాలి సుధీర్ and team, ready to pose? రీసెంట్ గా శ్రీహరి గారు ఎక్స్పైర్ అవడంతో ఈ సెలబ్రిటీ రౌండ్ లో మేము ఏదైతే 10,000 గెలిచామో అది మేము ఆర్ఫనేజ్ కానీ లేదంటే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ డొనేట్ చేద్దామని చెప్పని శ్రీహరి గారి పేరు మీద అనుకుంటున్నాము.
ఒక మంచి ఆర్టిస్టే కాదు, ఒక మంచి మనిషిని మిస్ అయ్యామన్న బాధ ప్రతి ఒక్కరికి ఉంది. ఫస్ట్ ఆయన చనిపోయిన వార్త ఒక ఛానల్ వచ్చి ఇలా చనిపోయారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని నన్ను అడిగారు. నేను చెన్నైలో ఉన్నాను. నాకు షాక్, శ్రీహరి గారు చనిపోవటం ఏంటి అని. అంటే ఆయన సినిమాలు రోజు మనం చూస్తున్నాం. మొన్న కూడా కొత్త సినిమా రిలీజ్ అయిన దాంట్లో కూడా మనం చూసాం. సో సడన్ గా ఆయన లేరు అనగానే అందరికి బ్లాంక్ అయిపోయింది మైండ్, ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. సో ఆయన ఆత్మ సాధించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీహరి నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి పరిచయం. హరి ఇవాళ మన మధ్యలో లేకపోవటం, పర్సనల్గా ఒక మంచి వ్యక్తి దూరం అయ్యాడని బాధ. ఒక మంచి నటుడు, ఒక చక్కనైన చాలా అందంగా ఉండేవాడు హరి. ఇండస్ట్రీకి ఒక ఏదన్నా కొన్ని క్యారెక్టర్స్ గురించి ఆలోచించేటప్పుడు హరి క్యారెక్టర్ హరి చేస్తే భలే ఉంటుంది. ఇతను హీరోగా ఉన్నా కూడా మగధీర లాంటి క్యారెక్టర్స్లో కానీ అలాంటి క్యారెక్టర్ వస్తానంటే అలాంటి ఆలోచిస్తుంటే హరికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. హరి మళ్ళీ పుట్టాలి. అదేవిధంగా ఇవాళ జబర్దస్త్ స్టేజ్ మీద ఒక మంచి నటుడికి మనందరం మనస్ఫూర్తిగా అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఓకే వ్యూవర్స్, ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మన సేమ్ టీమ్ లీడర్స్ తో పాటు మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, బికాజ్ వి ఆల్ Right now, I just wanna be free. I wanna be నమో పవనజో అక్కడమ్మాయితో ఇటి వచ్చినావా, గోకులములో సీత హిట్టిచ్చినావా, సుస్వాగతముతోని సందేశమిచ్చి స్వామి వచ్చావా? ఏమయ్యా, సినిమా రిలీజ్ ఆల్రెడీ 40 రోజులు అయింది కదా, థియేటర్కి వెళ్ళి చూడక ఏంటి తపస్సులు నువ్వు? నేను ఇక్కడ కూర్చున్నది రిలీజ్ రోజు. జై పవనజాలయం, జై పవన. ఏంటంటే ఇలాగైపోయిన రేటే. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఇక్కడ ఫ్యాన్స్ అయిపోయేలాగా ప్లాన్ చేశాడు రోజా. చాలా ఈ రోజు స్కిట్ లా ప్రతి లైన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటది. మంచిది, నీ స్కిట్ ఇది క్లైమాక్స్ రాకుండా చూసుకో. స్టైలిష్ గా మీరు నడిచి వస్తే ఆ స్మైల్ మాకు ఇచ్చేస్తే మాకు దరా. శంకర్ చేసిన స్కిట్ ఏమో మీకు సెన్సేషన్, అదే స్కిట్ మేమేస్తే నో ఇన్వేషన్. గోడసినంలా మేకప్ వేసింది, ఫ్రీగా వచ్చిన లిఫ్ట్ కూసింది, జడ్జి సిటీలో జబర్దస్త్ గా ఈమె కూసుంది. అమ్మో నల్ల తుమ్మకొమ్మో, ఓ అమ్మో లేపిన లేవదమ్మో, ప్రొడక్షన్ ఫుడ్ అంతా మెక్కేసింది. అమ్మో అర్థం గాని పంచుకు కూడా పక్కన నవ్వింది. కాజలు చెల్లివా కరివే మాకు కట్టవా, కత్తిరిన కైపువా సుత్తు పెట్టే పిట్టవా. ఇది తలుపు తీయడానికి ఎంతసేపు చేస్తుందంటే మిగతా అన్ని తీయడానికి ఎంతసేపు చేస్తుందో. సారీ నాగబాబు గారు, రోజా గారికి డబుల్ మీనింగ్ పంచాలంటే ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పాను, కానీ మాకు ఆ ఉద్దేశం లేదండి. రోజా గారు మీరు హ్యాపీ కదా? అయ్యో ఓ ఇది తలుపులు తీసేదాకే ఆగలేకపోతుందంటే ఇంకా మొత్తం తీసేదాకా ఆగిద్దా ఆగదు. సారీ నాగబాబు గారు. ఏదో రోజా గారికి ఇలాంటి పంచులంటే ఇష్టం అని వేసాం కానీ అయ్యయ్యో పాపం